హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎన్ఎన్ ఫుడ్స్. ఈరోజు ఆన్లైన్ ద్వారా మనం ఫస్ట్ ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకుందామండి. మీకు అందరికీ నేను బిఫోర్ వీడియోలో చెప్పానండి, నేను ఆఫ్లైన్లో ఎప్పటి నుంచో స్టార్ట్ చేశాను, ఆన్లైన్లో రీసెంట్గా స్టార్ట్ చేశానండి. నాకు ఫస్ట్ ఆర్డర్ అనేది రిసీవ్ అయింది, అది కూడా చింతపండు పచ్చడి కావాలి అని. ఈ చింతపండు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఈ చింతపండు పచ్చడి నా స్టైల్లో టేస్ట్ చేశారంటే మాత్రం మీరు ఇక ఏ నాన్ వెజ్ పికిల్ జోలికి కూడా పోరు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. ఈ టేస్ట్కి నేను గ్యారంటీ. మీరు ఒక్కసారి ఆర్డర్ చేసుకొని ఈ పచ్చడిని టేస్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ మీరు ఆర్డర్ చేశారని నాకు గట్టి నమ్మకం కూడా ఉంది అండి. ఈ చింతపండు పచ్చడి అనేది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది అండి. ఎవరైనా కావాలి అనుకుంటే మీరు 1 డే బిఫోర్ నాకు ఆర్డర్ చేయగలరు. నేను ఈ చింతపండు పచ్చడి అనే కాదండి, మన దగ్గర గోంగూర పికిల్, మామిడికాయ పికిల్, ఉసిరికాయ, అలాగే నిమ్మకాయ, చికెన్ పచ్చడి, ఇలా చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. దోసకాయ పచ్చడి కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలి అనుకున్న వాళ్ళు నాకు ఒక రోజు ముందుగానే ఇన్ఫామ్ చేయండి. ఇన్ఫామ్ చేస్తే మీకు ఫ్రెష్ అండ్ టేస్టీ పికిల్ని నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తానండి. టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ అసలు రాజీ పడట్లేదండి. నేను అన్నీ ఫ్రెష్ అండ్ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొస్తాను ఏ పచ్చడికైనా ప్రిపేర్ చేయడానికి. మీరు ఒకసారి టేస్ట్ చేశారంటే మాత్రం మీకే అర్థమైపోతుంది ఎలా ఉంది క్వాలిటీ అండ్ టేస్ట్ అనేది. ఒక్కసారి ఇప్పుడు మనకి ఆల్రెడీ రైనీ సీజన్ నడుస్తుంది కదండి. ఈ వర్షాల వల్ల అందరికీ కొంచెం ఫీవర్స్ వస్తున్నాయి, అందరికీ నోటికి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఈ చింతపండు పచ్చడి నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చెప్తున్నానండి, మీరు మళ్ళీ ఆర్డర్ చేస్తారు తప్పకుండా ఈ పచ్చడి కోసం. ఈ పచ్చడి ఆర్డర్ చేసుకోవాలంటే చెప్పాను కదండి, మన పేజ్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ పచ్చడి టేస్ట్ అది ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తాను, ఓకేనండి. ఈ పచ్చడి అనేది కొంచెం వేడివేడి అన్నంలో లైట్గా వేసుకోండి. ఈ పచ్చడి అనేది మీరు కొంచెం నెయ్యి నూనె టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఒక్కసారి టేస్ట్ చూసి చెప్తాను. ఎంత బాగుందో అండి, టేస్ట్ చెప్పలేను. ఒక్కసారి మీరు కూడా ఆర్డర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంది పచ్చడి.